హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ చేస్తే మీరు ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు కావచ్చు, లేదా మీరు బయటకి ఎక్కడైనా ఆఫీస్లో ఉన్నప్పుడు కావచ్చు, సో మీకు ఎవరైనా పర్సనల్గా మెసేజ్ చేస్తే నోటిఫికేషన్లో మీ యొక్క వాట్సాప్ మెసేజ్ కనిపించకూడదు అనుకుంటే నేను చెప్పేటటువంటి ఈ చిన్న సెట్టింగ్ అయితే చేయండి అనమాట. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ నుంచి ఒక మెసేజ్ అయితే చేస్తాను చూడండి. సో మెసేజ్ అయితే చేయడం జరిగింది. చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈ విధంగా నోటిఫికేషన్లో చూపిస్తుంది అనమాట. ఏ పర్సన్ మెసేజ్ చేశారు, అలాగే ఏమని మెసేజ్ చేశారో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆ విధంగా చూపెట్టకుండా జస్ట్ మీరు మ్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ పర్సనల్గా మీకు ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో ఆ కాంటాక్ట్ మెసేజ్ చేసినప్పుడు ఈ విధంగా నోటిఫికేషన్ రాకుండా, అలాగే వాళ్ళ యొక్క మెసేజ్ కనిపించకుండా మీరు మ్యూట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో అది ఏ విధంగా పెట్టాలి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో అంతా చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మీరు ఎవరిదైతే వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్ రాకుండా మ్యూట్ చేయాలి అనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ని వాట్సాప్లో ఓపెన్ అని చేయాలన్నమాట. వన్స్ విధంగా ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఆ కాంటాక్ట్ని మీరు ఇక్కడ నుంచి ముందుగా మ్యూట్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో మీకు ఎవరైనా మెసేజ్ చేశారనుకోండి, ఆ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు మ్యూట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మ్యూట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో వన్స్ ఈ విధంగా మ్యూట్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేశారనుకోండి కంప్లీట్గా. సో చూడండి, 8 అవర్సా లేదా 1 వీకా లేదా ఆల్వేస్ అడుగుతుందన్నమాట. సో మీరు ఆల్వేస్ పైన ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసి ఓకే పైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఈ కాంటాక్ట్ నేను వేరే వాట్సాప్ నుంచి మెసేజ్ చేస్తాను చూడండి. సో నేను ఇప్పుడు హాయ్ అని మెసేజ్ చేశాను, బట్ నాకు నోటిఫికేషన్లో అయితే చూపెట్టదు అనమాట. జస్ట్ మెసేజ్ వెళ్ళటం జరుగుతుంది. సో ఇక్కడ ఏమని మెసేజ్ చేసినా సరే ఈ విధంగా మెసేజ్ మాత్రం చూపెట్టదు. నోటిఫికేషన్ బార్లో కూడా మీకు ఏమని మెసేజ్ చేశారో కూడా చూపెట్టదు. మనకు ఆల్రెడీ వాట్సాప్లో ఓపెన్ చేసినప్పుడే ఆ కాంటాక్ట్ యొక్క మెసేజ్ ఏమని చేశారో అక్కడ మాత్రమే తెలుస్తుంది అన్నమాట. ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కడైనా బయట ఆఫీస్లో ఉన్నప్పుడు కావచ్చు, మీకు ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు ఈ విధంగా మ్యూట్ నోటిఫికేషన్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో నాకు ఆల్రెడీ ఇక్కడైతే చూడండి, నేను 3 మెసేజ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ. సో హాయ్ అని. సో ఇక్కడ నాకు మెసేజ్ అయితే ఇక్కడైతే రావడం జరిగింది, బట్ మనకు నోటిఫికేషన్ ప్యానల్ బార్లో అయితే చూపెట్టదు అనమాట. సో ఈ విధంగా కంప్లీట్ అయ్యి మీరు మ్యూట్ నోటిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, నేను మళ్ళీ ఇక్కడ నుంచి వేరే వాట్సాప్ నుంచి మళ్ళీ హాయ్ అని మెసేజ్ చేశాను. మెసేజ్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, మనకు మెసేజ్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు 10:12 అవుతుంది ఇక్కడ పైన కూడా టైం. ఈ విధంగా మెసేజ్ వస్తుంది, బట్ నోటిఫికేషన్ బార్లో చూపెట్టదు. సో మళ్ళీ చూపెట్టాలి అనుకుంటే మీరు ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు అన్మ్యూట్ నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసి మెసేజ్ వచ్చేసి అన్మ్యూట్ అయితే అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను వేరే వాట్సాప్ నుంచి మళ్ళీ హాయ్ అని మెసేజ్ చేశాను. సో ఇప్పుడు నాకు నోటిఫికేషన్ స్టేటస్ బార్లో చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా అయితే నాకు మెసేజ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా పైన నాకు మెసేజ్ నోటిఫికేషన్ స్టేటస్ బార్లో అయితే మెసేజ్ అయితే చూపించడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఒకవేళ వద్దనుకుంటే మ్యూట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే అన్మ్యూట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.